Hi friends, welcome to Darshan Teaching Hub. If you are watching my video first time, please like, share and subscribe my channel Darshan Teaching Hub. Now let us discuss voice. We say any sentence in two types. They are active voice and passive voice. What does active voice say? Active voice ఏం చెప్తుంది అంటే what the subject does. సబ్జెక్టు ఏం చెప్తుంది, సబ్జెక్టు ఏం చేస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. అండ్ వాట్ డస్ ప్యాసివ్ వాయిస్ సే? ప్యాసివ్ వాయిస్ ఏం చెప్తుంది? వాట్ హ్యాపెన్ టు ద సబ్జెక్ట్, సబ్జెక్టుకు ఏమి జరిగింది అనే విషయాన్ని చెప్తుంది. యాక్టివ్ వాయిస్ ఏమో సబ్జెక్టు ఏం చేస్తుంది అనే విషయాన్ని, ప్యాసివ్ వాయిస్ ఏమో సబ్జెక్టుకు ఏం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో లెట్ us see one example, well known example, that is Rama killed Ravana. రాముడు రావణుణ్ణి చంపేశాడు. హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ రామ. రామ ఏం చేశాడో రావణుణ్ణి చంపేశాడు. సో దట్ కమ్స్ అండర్ యాక్టివ్ వాయిస్. రామ కిల్డ్ రావణ అంటే సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈ యాక్టివ్ వాయిస్లో చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు ద ప్యాసివ్ వాయిస్, రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణ చంపబడ్డాడు ఎవరి చేత? రాముడి చేత. సో ఇక్కడ వాట్ హ్యాపెన్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ ఏం అప్లై చేస్తాము? వాట్ హ్యాపెన్ టు ద సబ్జెక్ట్, సబ్జెక్టుకు ఏమి జరిగింది. సో రావణుడికి ఏం జరిగింది? చంపబడ్డాడు. ఎవరి ద్వారా? రాముడి ద్వారా. సో హియర్ ఇన్ యాక్టివ్ వాయిస్ వాట్ ద సబ్జెక్ట్ డస్, ఇన్ ప్యాసివ్ వాయిస్ వాట్ హ్యాపెన్ టు ద సబ్జెక్ట్ అనే విషయాన్ని. ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? వెన్ డు వీ యూస్ ప్యాసివ్ వాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్? మనం యాక్టివ్ వాయిస్కి బదులుగా ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు వాడతాము, ఎందుకు వాడతాము? లెట్ us see some examples. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ వెల్ నోన్, సబ్జెక్ట్ అందరికీ తెలిసింది అయినప్పుడు, ఫెమిలియర్ అయినప్పుడు, ఫేమస్ అయినప్పుడు. ద థీవ్స్ వర్ అరెస్టెడ్, దొంగలు అరెస్ట్ చేయబడ్డారు. మనకు తెలుసు దొంగలు ఎవరు అరెస్ట్ చేస్తారు? ద పోలీస్ మెన్. సో కాబట్టి సబ్జెక్ట్ ఈజ్ వెల్ నోన్ కాబట్టి మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వాడతాం. ద థీవ్స్ వర్ అరెస్టెడ్. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, సబ్జెక్ట్ తెలియనప్పుడు. దిస్ హౌస్ వాజ్ రాబ్డ్, ఆ హౌస్ అనేది రాబరీకి గురి అయింది. సో ఎవరు చేశారు? వీ డోంట్ నో. ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, తెలియదు కాబట్టి మనం ప్యాసివ్ చెప్పాము. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ నెససరీ, సబ్జెక్ట్కి అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు, అవసరం లేనప్పుడు. దిస్ ఆఫీస్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీడే, ఈ ఆఫీస్ ఎవ్రీడే క్లీన్ చేయబడుతుంది. ఎవరు చేస్తారు? వర్కర్స్ ఎవరో చేస్తారు కానీ పర్టికులర్గా తెలియదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అనే సందర్భంలో దిస్ ఆఫీస్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీడే, ఈ ఆఫీస్ రోజు కూడా క్లీన్ చేయబడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వీ యూస్ ప్యాసివ్ వాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్. Friends, we will discuss how we convert active voice into passive voice in simple present tense. Active voice, passive voice. Let us see the structure. Subject plus verb 1 plus yes or yes plus object. So here subject plus V1 plus object. Subject to I, we, you, they అండ్ ప్లూరల్స్ అయినప్పుడు సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ వాడతాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ లైక్ హీ, షీ, ఇట్, ప్యారట్, హౌస్, టైగర్, రామ్, రహీమ్, ఇలా సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు మనం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయడం జరుగుతుంది. వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. ఐ రైట్, వీ రైట్, యూ రైట్, దే రైట్, హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్, రాము రైట్స్, సీత రైట్స్, రహీమ్ రైట్స్, జాన్ రైట్స్. సో ఈ విధంగా సబ్జెక్టుని బట్టి మనం అక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ వాడాలా అనే విషయం మనకు తెలుసు. ప్యాసివ్ వాయిస్లో చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ యామ్ కానీ
ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. హీ షీ ఇట్ వచ్చినప్పుడు లేదా ఏదైనా థింగ్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. యూ కానీ దే కానీ వచ్చినప్పుడు ఆర్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఒకరి సబ్జెక్ట్ ఐ అనుకుంటే ఐ యామ్, ఒకవేళ హీ ఈజ్, షీ ఈజ్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ plus V3. Here we use V1. It is converted as V3. We have to use by then object. So let us see some sentences in simple present. I teach English. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఐ సబ్జెక్ట్, టీచ్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్, రైట్? Object becomes as subject, English. Then we have to use a helping verb which is suitable to this subject. ఈ సబ్జెక్టుకు సరిపడినటువంటి హెల్పింగ్ వెర్బ్ మనం వాడాలి, ఇంగ్లీష్. సో సింగులర్, సో we use is, subject is plus V3. We have to use, here we use V1, right? We have to convert it as V3. V1 teach, V3 taught. Then after V3 we have to use by. Coming to the object, here we have I. I becomes as me. Okay friends, I becomes as me. We becomes as us. She becomes her. He becomes him. They becomes them. It is same as subject and object. So next one, we play games. We subject, play V1, games object. Here the object becomes as subject here, games. Games means plural, aatalu. So we use are, games are. Play V3, played by. We becomes us, games are played by us. Third one, you complete the work. You subject, verb, the work object. Here the object becomes as subject, the work, pani. It's a singular. So we use is. The work is complete, completed. V3 is completed by you. The work is completed by you. Fourth one, he sings songs. See, he subject, sings. V1 songs object. You see here sings. Here the subject is singular, so we use s. He sings songs. Object becomes subject here, songs. Songs plural, so we use are. Songs are. Sing V1, sang V2, sung V3. Songs are sung by him. He becomes him as the object. Fifth one, she cleans the house daily. She subject, cleans, verb, the house object, daily. So what is the subject here? The house. The house becomes subject here, the house. The house means illu, okate, singular. So we use is. The house is cleans. Here she. So singular subject, we use yes, cleans. Coming to here, cleaned. V3 cleaned by her daily. Next one, they subject, attend. V1 the meeting object. Object becomes the subject, the meeting singular. So we use is. The meeting is.
attended V3 by them. Let us see once again in brief. I teach English. నేను ఇంగ్లీషు టీచ్ చేస్తాను. ఇంగ్లీష్ ఈజ్ స్టార్ట్ బై మీ. ఇంగ్లీషు నా ద్వారా టీచ్ చేయబడుతుంది. వి ప్లే గేమ్స్. మేము గేమ్స్ ఆడుకుంటాము. గేమ్స్ ఆర్ ప్లేడ్ బై అస్. గేమ్స్ మా ద్వారా ఆడబడతాయి. యూ కంప్లీట్ ద వర్క్. మీరు వర్క్ కంప్లీట్ చేస్తారు. ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై యూ. ఆ వర్క్ మీ ద్వారా కంప్లీట్ చేయబడుతుంది. హీ సింగ్స్ సాంగ్స్. ఇతను పాటలు పాడుతాడు. సాంగ్స్ ఆర్ సాంగ్ బై హిమ్. పాటలు ఇతని ద్వారా పాడబడతాయి. షీ క్లీన్స్ ద హౌస్ డైలీ. ఆమె రోజు ఇల్లుని క్లీన్ చేస్తుంది. ద హౌస్ ఈజ్ క్లీన్డ్ బై హర్ డైలీ. ఈ ఇల్లు ఆమె ద్వారా క్లీన్ చేయబడుతుంది ప్రతిరోజు. దే అటెండ్ ద మీటింగ్. వారు మీటింగ్ అటెండ్ అవుతారు. ద మీటింగ్ ఈజ్ అటెండెడ్ బై దెమ్. ఆ మీటింగ్ వారి ద్వారా అటెండ్ చేయబడుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.